హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి అప్లికేషన్ అయితే పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో చాలామందికి మ్యూజిక్ నేర్చుకోవాలి, లైక్ గిటార్, కీబోర్డ్ ఇలాంటివి నేర్చుకోవాలని అయితే చాలామందికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి అప్లికేషన్ పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్తో ఏం చేయొచ్చు అంటే మనం కీబోర్డ్ కానీ గిటార్ కానీ సో ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని అయితే మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ యాప్ పేరు వచ్చేసి వాక్ బ్యాండ్ ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ అనేది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. సో ఈ అప్లికేషన్లో మనకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మనకి కీబోర్డ్ ఉంది, సో డ్రమ్ కిట్ ఉంది, గిటార్ ఉంది, బ్యాస్ గిటార్ ఉంది, సో డ్రమ్ మెషిన్ ఉంది. సో ఇలా మనకి మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు డైరెక్ట్గా మ్యూజిక్ నేర్చుకోవాలని డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ పర్చేస్ చేసి తర్వాత అవి మనకు ప్లే చేయడం రాకపోతే సో అవి యూజ్లెస్ అవుతాయి. కాబట్టి సో ముందుగా ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం అయితే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం అయితే ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను కూడా ఇలాగే కొన్ని ప్లే చేయడం అయితే నేర్చుకున్నాను. సో మీకు చూపిస్తాను. సో నేను ఏ సాంగ్ ప్లే చేస్తాను అన్నది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇందులో మనకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు, ఇక్కడ మనం ఇంకా కావాలనుకుంటే మోర్ ప్రెస్ చేస్తే మనకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే వస్తాయి. మనం అక్కడ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాంగ్ని అయితే ప్లే చేస్తాను. సో ఆ సాంగ్ ఏంటన్నది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ సాంగ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ సాంగ్ ప్లే చేస్తున్నానని. సో ఇలా మీరు ఇందులో నేర్చుకున్నారంటే మీకు ఇందులో అర్థమైందంటే కాన్సెప్ట్. సో మీరు రియల్గా మీరు ఇన్స్ట్రుమెంట్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే మ్యూజిక్ బాగా ఇష్టం ఉంటుందో సో అటువంటి వాళ్ళు ఈ యాప్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇంకొక బీజిఎం ప్లే చేస్తాను, అది మీరు విని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏ బీజిఎం అని. సారీ ఫ్రెండ్స్, 1 minute. సో ఇది కూడా మీకు తెలిసి ఉండొచ్చు. సో ఇది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఏ బీజిఎం ప్లే చేసిన అన్నది. సో ఇదే కాదు ఫ్రెండ్స్, మనకి ఇందులో Are you lagging behind on current affairs? Download InShots to make sure you're up to date. సో ఇందులో మనకి కీబోర్డ్, గిటార్, డ్రమ్ ఏంటిది డ్రమ్ కిట్, సో డ్రమ్ మెషిన్ అని, బ్యాస్ గిటార్ అని. సో ఇందులో మనకి కంప్లీట్ ఒక సాంగ్ని అయితే తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఒక సాంగ్ని వాయిస్ ఇవ్వచ్చు. మొత్తం టోటల్ మనకి ఇక్కడ న్యూ సాంగ్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం దీంట్లో ఒక సాంగ్కి కావాల్సిన అన్నీ అయితే సో ఇక్కడ ఇచ్చి మనం ఒక సాంగ్ని అయితే తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక ఆడియో ఇచ్చి సో దానికి సంబంధించిన కీబోర్డ్ మీద కార్డ్స్ ఇవన్నీ ప్లే చేసి సో బ్యాక్గ్రౌండ్ గిటార్, డ్రమ్స్ ఇవన్నీ పెట్టి ఒక సాంగ్ని అయితే కంప్లీట్గా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒకవేళ మన దగ్గర కీబోర్డ్ ఉంటే సో మిడీ కనెక్ట్ చేసుకుని దాంట్లో ప్లే చేసి దీంట్లో వచ్చేలాగా సో ఇలా మనం చాలా అయితే ఈ యాప్లో మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుందో
సో This app will let you use your phone as a projector. Download now for free and enjoy. This app will let you use your phone as a projector. Download now for free and enjoy. సో ఎవరైతే డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి అప్లికేషన్ అయితే యూజ్ చేసి సో మీరు ప్లే చేయగలుగుతున్నారా లేదా, సో మీకు అర్థమవుతుందా లేదా, సో ఎలా ప్లే చేయాలో యూట్యూబ్లో మనకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ చూసి మనం అయితే ప్లే చేయడం నేర్చుకోవచ్చు ఈజీగా. సో అప్పుడు ఒకవేళ మీకు ప్లే చేయడం వస్తే సో అప్పుడు మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇన్స్ట్రుమెంట్ని. సో ఈ అప్లికేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక సాంగ్ని అయితే ఈజీగా ఇందులో చేసేయచ్చు. సో మనకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఒక అప్లికేషన్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ యాప్లో వాక్బ్యాండ్లో. బయట ప్లే స్టోర్లో మనకి ఇంకా అప్లికేషన్స్ ఉంటాయి, సో అది విడివిడిగా ఉంటుంటాయి. సో ఇందులో అయితే మనకి నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఒక యాప్లోనే వస్తాయి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా అయితే ప్లే చేయొచ్చు. సో ఇందులో మనకి చాలా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇక్కడ కీబోర్డ్ ఉంది కానీ సో మనం అక్కడ మోర్ మే ప్రెస్ చేస్తే సో నెంబర్ ఆఫ్ సౌండ్స్ అయ్యి ఒక ఈ కీబోర్డ్ అయితే ప్లే చేయగలుగుతుంది. ఫ్లూట్ అవ్వచ్చు, ట్రంపెట్ అవ్వచ్చు, సో గిటార్ అవ్వచ్చు, సితార్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు. సో ఇలా చాలా ఇన్స్ట్రుమెంట్ని అయితే ఇది ప్లే చేయగలుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి వర్కౌట్ అయితే మీరు ప్లే చేయడం, సో మీరు ఇన్స్ట్రుమెంట్ని అయితే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయడం అనేది మంచిది ఫ్రెండ్స్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీరు సరదాగా ఇది మొబైల్ని క్యారీ చేసుకొని సరదాగా అక్కడ ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుద్ది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన మ్యూజిక్ లవర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, సీన్ మై నెక్స్ట్ వీడియో.